వీరగోలు ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి పసుపు కుంకుమ యాపాకులు వీరగోల అమ్మవారికి ఇష్టం కాబట్టి వీరగోల తాడు ఏమన్నా చేత పేరు దయ్యాలు గీత ఇట్లా పట్టినా వీరగోలతో అంటే అన్నీ మంచి జరుగుతుంది. అందుకే వీరగోల అమ్మవారికి వాడతారు. నగరికల్ మండలం నల్గొండ జిల్లా గ్రామం చిన్నతూరారం. ఇప్పుడు ఈ విగ్రహం ఏం చేస్తారు అన్నట్టు తీసుకుపోయి గుళ్ళే పెడతాం. ఇక్కడ మీ ఊరు గుళ్ళేనా? అంటే అందుకే ఈడికెళ్ళి కుమరెల్లికెళ్ళి కొనుక్కోవద్దురా? అచ్చా, ఏది అమ్మవారా? ఎల్లమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. అచ్చా, మీ ఊళ్ళో గుడి కట్టారు కాబట్టి ఆ గుడిలో అమ్మవారి విగ్రహం పెట్టడం కోసం వీడికి వచ్చి కొనుక్కొని పోయి తీసుకుపోయి ఆడ ప్రతిష్ఠ చేస్తారు. కుండాకొచ్చినము నీ గుండంలో తానం చేసి దండం పెట్టినము. తడి బట్టలతో బడిబడిగా నీ ముందుకొచ్చినము. ఆ గంగాదేవి చెట్టు కింద అమ్మవారు మీరా? ఎత్తుకోమా, ఏడుస్తుందిగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు చెప్పండి గట్టిగా. ఓ ఆమె ఇస్తలు చెప్పనిస్తలేదుగా. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. హాయ్ చెప్పు. చెప్పు. సైలెన్స్ అయిపోయింది. నువ్వేమన్నా రైట్ చలో చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గట్టిగా. ఓకే, ఏ మొక్కు తీర్చడానికి వచ్చారు? ఈ అమ్మాయివి పుట్టింటారు సంవత్సరానికి వస్తారు కొమరెల్లికి మీరు? అవునా? ఎట్లా అనిపిస్తుంది 5 సంవత్సరాల నుంచి? రైట్, థ్యాంక్ యూ. ఏం పేరన్నా, ఎక్కడి నుంచి వచ్చారు? కొంచెం మల్లన్న గురించి మీ అనుభవం చెప్పండి. చిన్నప్పుడు కులదేవం మల్లన్న ప్రతి ఒక్కటి ఏది కూడా నెరవేరుతుంది. అందుకోసరి వెరీ గుడ్, వెరీ గుడ్. మీరేం మొక్కు తీర్చడానికి వచ్చారన్నా? మీరేం మొక్కు తీర్చడానికి వచ్చారు? మావాడు మొక్కట మావాడు ఉండేది కొడుకు. హీరో అది చెప్పు. ఓకే రైట్. మనవని ఎంటికలు తీసినాం. ఇక దేవునికి కట్టిపోతున్నాం, గంగరం చేసుకుంటాం పట్నం.
అచ్చా సరే అదే ఇద్దరు పుట్టింటరికలు తీసినాక ఇక్కడ కట్టిపోతారు అంతే కదా. చలో థ్యాంక్ యూ. చెప్పండి గట్టిగా ఎవరు కొంటుండాలి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, మల్లన్న గురించి మీకు ఏమనుభవం చెప్పారు ఎవరైనా పర్లేదు చెప్తారా? చెప్పమ్మా. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి? ఉమ్రెల్లికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఓకే. మరి మల్లన్న దేవుడు అత్యాయం ఇస్తుందా? చలో రైట్, అంతే, ఏం లేదు. ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి మీకు? అప్పటికి మీరు చూసిన ఈ 30 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ఎట్లుంది కొమరెల్లి? పెరిగిందిగా. రైట్ చలో. ఆమెకు అర్థమవుతుందామండి. ఇదే ఫస్ట్ టైమా? ఓ ఏం కాదు, సూపర్. అయితే మంచిగా మొక్కురి. కుండల బెల్ల పన్నం బోనాలు చేసినము, ఆ పంచేవన్నీ రంగులతో పట్నం వేసినము, ఆ ముగ్గు జగ్గు కలుపులతోని లగ్గం చేసినము, మా పూజలతోని పాటలు పాడి హారతి పట్టినము, మా ఇంటిలో సక్కంగా పెట్టిన మల్లయ్య, మా ఇంటి మా దేవ మల్లయ్య, మా ఇంటి దేవుని కౌరల్లి మల్లయ్య, మా బాధలు బాపగరావా బంగారు మల్లయ్య, మా కంటి వెలుగు దిల్లం బెల్లం సప్పుడు కొట్టినము, గట్టల లాగులు తొడిగి మేము నాట్యం చేసినము, ఈ రాగోలలు చేత బట్టి రంగమాడినము, నీ బండారు జల్లుకొని మేము మైమర్చిపోయినము. మా ఇంటి మా దేవా మల్లయ్య. అచ్చా ఓకే. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీకు? మీ పెద్దల పద్ధతి మీరు పట్టుకోరు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మల్లన్న మొక్కితే ఖచ్చితంగా మీరు అనుకునే అన్నీ అయితే. కాకపోతే ఏంటంటే మల్లన్న బండారు ఇడికెళ్ళి తీసుకోపోయి మీ పొలంలో జల్లూరికి అంతే. చల్లే సంప్రదాయం ఉందా? మా పాపలు పాపగరావా మా తాత భైరవా. మాయల దిక్కి మేము నిన్నే మరిచేము, మాయను దంపి మాకు నువ్వు దారి చూపుమా, మా ఊపిరి ఉన్నంత వరకు మేము నిన్నే మరువము, మా బతుకు భారమంతా మేము నీపై వేసినము. మాయల కొండంత దేవర మల్ల